చామదుంపల కూర, ఆరోగ్యాన్ని ఇచ్చే చామదుంపల కూరను చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిరపకాయ వేసి వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచిన ఒక పెద్ద ఉల్లిపాయని వేయండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయండి. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించితే త్వరగా వేగుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. 1/2 కేజీ చామదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఒక 10 నిమిషాల పాటు 1/2 గ్లాసు నీళ్ళు పోసి ఉడికించండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి వాటిని మీకు కావలసిన సైజులో కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కమ్మటి వాసన వస్తుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసి ఫ్రై చేయండి. చామదుంపల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ లభిస్తాయి. దీంతోపాటు వైటమిన్ B6, వైటమిన్ E, పొటాషియం, కాపర్, వైటమిన్ C, ఫాస్ఫరస్, మెగ్నీషియం లభిస్తాయి. చామదుంపల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రై చేసిన చామదుంపల్లో ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలపండి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ రుచికి తగ్గట్టుగా కారంను వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా బాగా కలపండి. నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు చింతపండు గుజ్జును వేసి బాగా మిక్స్ చేసి ఉడికించండి. అలాగే తగినంత నీళ్లు పోసి ఉడికించండి. అయితే చింతపండు ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండును తీసుకొని కడిగి నానబెట్టి దాని నుంచి పులుసుని ఎక్స్ట్రాక్ట్ చేసి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద నూనె తేలేంత వరకు కర్రీని ఉడకనివ్వండి. చామదుంపల్లో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరం. ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియ సమగ్రంగా జరగడానికి తోడ్పడుతుంది. చామదుంపల్లో లభించే పోషకాలు అధిక రక్తపోటు రాకుండా నివారించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. నూనె తేలిందండి. మరింత రుచిని ఇవ్వడానికి ఇందులో 2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని, అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి కలపండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. చామదుంపల్లో లభించే వైటమిన్ C మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఈ దుంపల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు త్వరగా వృద్ధాప్యం రాకుండా నివారిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్ కణాలను నివారించడంలో తోడ్పడతాయని పరిశోధనలో వెల్లడించాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చామదుంపల కర్రీని ట్రై చేయండి. చామదుంపల కర్రీ అయ్యిందండి. ఇందులో మీరు చాప్ చేసిన కొత్తిమీరను వేసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.